హాయ్ సార్. హాయ్, మీ పేరు? వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారు ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యారు. చాలా ప్రశాంతం అన్నట్లున్నారనమాట. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు 161 సేవలు స్టార్ట్ చేశారు కదా. సో అవి ఏ విధంగా అరచేతిలో 161 సేవలు మన అరచేతిలో ఉంచారు. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటారు? నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు ఏం సక్సెస్ కావు. ఓకే. కాకపోతే నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే, ఒకానొకప్పుడు సెల్ ఫోన్ అంటే కొద్ది మందికే ఉండేది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వాడుతూ ఉన్నారు, ఎటువంటి ఇదైనా చిన్నది కానీ పెద్దది కానీ. అలానే ఈ సేవలు అనేది ఇప్పటికిప్పటికి అందరికీ అర్థం కావు. కానీ ఫ్యూచర్లో కొన్నాళ్ళ సంవత్సరాల తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత సో డెఫినెట్గా అందరూ కూడా అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే పక్కోళ్ళు ఆఫీస్కి పోకుండా ఇంట్లో అన్నీ చేసుకుంటా ఉన్నప్పుడు మనం ఎందుకు నేర్చుకోకూడదు, మనం కూడా చేద్దాము అనేది వస్తుంది. కాకపోతే ఇట్ టేక్స్ టైం. అంత తొందరగా ఏమో సక్సెస్ కాదు ఇది. బట్ ఫ్యూచర్లో దీనికి మంచి వెయిట్ ఉంది. ఎందుకంటే బయటికి పోనక్కర్లేదు, చాలా సేవ్ అవుద్ది, మనకు టైం సేవ్ అవుద్ది, చాలా తెలుస్తూ ఉంటాయి. సో అది దట్ ఈజ్ మై థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్. మీ పేరు? వేరే చౌదరి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 161 సేవలు ఒక వాట్సాప్ సేవల ద్వారా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది సక్సెస్ అవుతుంది అంటారా? గ్యారంటీగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఉపయోగపడుద్ది కూడా. మీకు ఉపయోగపడుద్ది అంటారు? ఎలా ఉపయోగపడుతుంది? అవును, మన సమస్య దాంట్లో పెడితే చాలుగా. అంతే అంటారా? ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే చేసేసుకోవచ్చు, ఫోన్లో చేసేసుకోవచ్చు అండి. బాగానే చేస్తున్నారు. మన రెవెన్యూ సదస్సులు పెట్టారు, దానికి ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ లోపల సర్వే చేశారు, ఇచ్చేశారు, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. మీకు 10 సార్లు ఫోన్ చేశారు, మీకు మీ పని అయిందా లేదా, సర్వీస్ బాగానే ఉంది. క్లిక్ అవుతుంది అంటే ఇదంతా కన్స్ట్రక్షన్, వాడిది డిస్ట్రక్షన్. సూపర్ సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, మీ పేరు? నా పేరు రామ్మోహన్ రావు. రామ్మోహన్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు 161 సేవలు అరచేతులు వాట్సాప్ సేవలు ప్రారంభించబోతున్నారు కదా. సో అది ఉపయోగపడుతుంది అంటారు? ఏ విధంగా క్లిక్ అవబోతుంది అంటారు? ఒకటమ్మా, మోడర్న్ టెక్నాలజీ ఏదైనా ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కానీ ఇప్పటికి కానీ టెక్నాలజీలో ముందు ఎవరు ఉంటారో వాళ్ళు డామినేట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు అమెరికాను చూసి అందరూ ఎందుకు భయపడతారంటే వాళ్ళకున్న టెక్నాలజీ పవర్. అంతేగాని వాళ్ళేమో గొప్ప ఇది కాదు. పూర్వం బ్రిటిష్ వాళ్ళు కొద్దిమంది ఉండి ప్రపంచాన్ని వెళ్ళారు. ఏంటి అంటే టెక్నాలజీ, గన్స్, నేవల్ ఫోర్స్. అలాగే టెక్నాలజీ. రెండవది ఇంకొక విషయం కూడా, ఈ టెక్నాలజీ వల్ల కరప్షన్ ఉండదు. ఇప్పుడు మీరు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగి, తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ సేవా కేంద్రాల్లో చంద్రబాబు పెట్టినాక అప్పుడు ఏమైంది, 15-20 ఏళ్ళ నాడు ఎక్కడ పోయినా మనం తీసేసుకోవచ్చు. అలాగే కరప్షన్ లేకుండా పోతుంది. రెండో తిరిగే పని లేకుండా పోతుంది. టెక్నాలజీ సక్రమంగా ఉపయోగించుకోవటం అనేది అది మన పాలకులు కానీ ప్రజలు కానీ చక్కగా వినియోగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల ఊహించని మార్పులు జరుగుతాయి. ప్రజలకి మంచి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కరప్షన్ తగ్గుద్ది. మెయిన్ తిరిగే పని లేదు ఆఫీసుల చుట్టూ. బ్యూరోక్రసీలో ఈ అవినీతి కూడా తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. వీళ్ళు మారరు, ఎంప్లాయీస్ అన్నీ కాదు. ఈ ఎవరైతే కరప్టెడ్ ఫెలోస్ ఉంటారో వాళ్ళు ఏం మారరు. వాళ్ళు మారేది ఏంటంటే చట్ట ప్రకారం న్యాయ వ్యవస్థల ద్వారా తప్ప వీళ్ళు మారరు. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.